మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ఎందుకో ఈరోజు సర్పంచుల గురించి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల మీద మాట్లాడాలని అనిపించింది. అందుకోసం మీ ముందుకు వచ్చిన. మీరు సర్పంచ్ అయితే ఈ వీడియోను పూర్తిగా వినండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఇంకొక సర్పంచ్కి షేర్ చేయండి. 2019 సంవత్సరంలో జనవరి 20 తారీఖు ఎలక్షన్ జరిగింది. ఇప్పుడున్నటువంటి సర్పంచ్ల స్టార్టింగ్ రోజు. ఫిబ్రవరి 2 తారీఖు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిర్రు సర్పంచ్గా. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు సర్పంచ్గా పదవిలో కొనసాగారు. కానీ ఏనాడు కూడా సర్పంచ్కి సంతృప్తికరంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీ సర్పంచులు కూడా నిధుల విషయంలో కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టిన విషయంలో కావచ్చు. మరి కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది కూడా పెట్టింది, అల్లకల్లో సృష్టించింది, అల్లకల్లోరం ఇబ్బంది పెట్టింది. అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని, ఆటుపోటు ఎదుర్కొని ఖచ్చితంగా ఊరు అభివృద్ధి చేయాలని ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ, నిధులు వచ్చినా రాకున్నా దాతల సహకారంతో ఆ ఊర్లను, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిరు సర్పంచులు, శక్తి వంచన లేకుండా. మరి ఇట్లాంటి సర్పంచులకు 2 సంవత్సరాలు కరోనా వల్ల దాదాపు నిధులు కూడా రాలేదు. అసలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆ ఊర్లో ఎవరు చనిపోతారో కూడా తెలియని పరిస్థితిలో గడిపారు. మరి ఆ 2 సంవత్సరాలు అభివృద్ధి కాలేదు. 2024 జనవరి 30 తోటి ఈ సర్పంచ్ల పదవి కాలం ముగియబోతుంది, క్లోజ్ కాబోతుంది. తర్వాత ప్రత్యేక అధికారులకు బాధ్యతల్ని అప్పచెప్పాలనా, లేక ఈ సర్పంచులనే ఇన్ఛార్జ్ ఇచ్చి కొనసాగించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలోచిస్తుంది. మరి మనం జనం టీవీ ఏం చెప్తుందనేటువంటిది చివరిలో చెప్తా. అయితే ప్రతి గ్రామంలో 20 నుంచి కోటి 50 లక్షల దాకా బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. సర్పంచులకు రావాల్సినటువంటి నిధులన్నీ కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్క సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ భార్యల మీద తాళి కూడా తాకట్టు పెట్టి అభివృద్ధి చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. అట్లాగే దాదాపు ఒక 20 మంది సర్పంచులు వరకు దాదాపుగా నిధులు రాలేదు, ప్రజలకు సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సర్పంచులు సుమారుగా 20 మంది ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో జనం టీవీ ఒకటే చెప్తా ఉంది, ప్రత్యేక అధికారులను నియమించినా సరే ఈ సర్పంచులను కొనసాగివ్వనివ్వండి. ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో అప్పటి వరకు ఈ సర్పంచులను కూడా కొనసాగించండి. కొనసాగిస్తే ఆ కరోనా టైంలో అభివృద్ధి కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది, సరైనటువంటి నిధులు ఇవ్వలేదు, సర్పంచులకు చాలా ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఈ 5-6 నెలలు టైం పొడిగించడం వల్ల సర్పంచులు పెండింగ్ బిల్లులు తీసుకొని, మరి ఇంకా కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సర్పంచుల ఏదైతే ఊర్లలో డెవలప్ ఇంకా కొంత ఆగిపోయిందో ఆ డెవలప్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ పెండింగ్ బిల్లులు రావడం వల్ల ఆ సర్పంచ్ కొంత ఆర్థిక భరోసా కలిగించిన వారు కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాబట్టి జనం టీవీ గట్టిగా చెప్తుంది అంటే, ప్రత్యేక అధికారులతో పాటుగా సర్పంచులను కూడా వాళ్ళ పదవి కాలాన్ని కొంత పెంచితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీకి సర్పంచులందరూ ఫేవర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సొంత పార్టీ ముఖ్యమంత్రినే అసంతృప్తి పెంచుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఈ సర్పంచుల ప్రేమ పొందాలంటే సర్పంచుల పదవి కాలాన్ని పొడిగిస్తేనే కొంత ఉపయోగంగా ఉంటుంది. కొంతమంది సర్పంచులు అసలు ప్రాణత్యాగం కూడా చేసిర్రు అభివృద్ధి చేయలేక. కాబట్టి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి వీళ్ళ పదవి కాలాన్ని పెంచి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల్ని ఇచ్చి మరికొంత నిధులు ఇస్తే ఆ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు సర్పంచులు. అప్పుడు కొంత ఆ ఊర్లో చెప్పుకోవడానికైనా ఉపయోగం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందనే మేము ఆశిస్తున్నాం. ఈ
వీడియో మీకు నచ్చితే సర్పంచ్లు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.